హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ చేసేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. సో లాస్ట్ వీక్ మనం అన్నట్టు కూరగాయలు తగ్గినప్పుడు ఆకుకూరలు వేసుకోవాలని చెప్పాను కదా. సో ఆకుకూరలు ఇవాళ వస్తాయండి, 2-3 రకాలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వారం కొంచెం ఎక్కువగా ఆకుకూరలు తినాలి అండ్ మిగిలినవి కూడా కొంచెం కొంచెం వస్తాయి. సో 1-2 వీక్స్ మనం అలాగా మనం క్యారీ ఆన్ అవ్వచ్చు మన దాంతో. తర్వాత ఇంకా వేరే పెట్టాం కదా, అవి కూడా అందుకుంటాయి. ఓకే, మెంతికూరతో స్టార్ట్ చేద్దామండి. మెంతికూర లాస్ట్ వీక్ కూడా మేము కోయటం జరిగింది. లాస్ట్ వీక్ వచ్చాం కానీ హార్వెస్ట్ వీడియో తీయలేదు, నిశాంత్ రాలేదు. సో కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి వెళ్ళాము. ఇంకా అంటే ఏమైనా చేయాల్సిన పనులు అవి చేసుకుని వెళ్ళాను. సో ఏమవుతుందంటే మెంతికూర పెంచిన ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక్కసారన్నా మనం ఫేస్ చేస్తాం. అవి చక్కగా జర్మినేషన్ అయినాక పడిపోతాయి ఇన్ఫెక్షన్స్ వల్ల అండి. ఒకటి మనం సీడ్ ట్రీట్మెంట్స్ లాంటివి చేయాలి. ఆవు మూత్రంలో కానీ లేకపోతే బయో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ట్రైకోడర్మా ఇలాంటి వాటిలో కొంచెం సోక్ చేసి వాడచ్చు. అండ్ సాయిల్ కూడా ఒకవేళ ఇన్ కేస్ ఈసారి ఇక్కడ వచ్చిందనుకోండి, అక్కడ కాకుండా ఇంకొక చోట ట్రై చేయాలి. సో అంటే మనం నేను కూడా ఎగ్జాక్ట్గా ఇది ఇలా రీజన్ తెలుసు, బట్ ఎలా అవాయిడ్ చేయాలి ఫర్ ష్యూర్ అన్నట్టు చెప్పలేకపోతున్నాం. ఓకే, ఇది ఇంకా మనం ఇది రెండో వారము అంతే. రెండో వారం ఏమో 15 days అయ్యి ఉంటుందండి, అంతే 2 weeks. ఇదిగోండి ఇక్కడ పడిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడి నుంచి తీసేద్దాం. మొన్న అయితే మంచి చక్కగా 2 ఆకులు వచ్చి పర్ఫెక్ట్ సైజులో ఉంది. అంతకుముందు ఒకసారి అలాగే ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ ఉంటే ఏం చేశానంటే ఆకులు అవి తీసేసి ప్రాపర్గా క్లీన్ చేసేసి డ్రై చేసుకుని స్టోర్ చేసుకుని వాడాను. అక్కడ అరుస్తున్నావు. సో ఈ ముక్క ఇటువైపు వాటరింగ్ కూడా అండి, నీళ్ళు ఒకవేళ మనం ఎక్కువైనా సరే పడిపోతూ ఉంటాయి. సో నీళ్ళు కూడా ఎక్కువ వేయక్కర్లేదు, బాగా డ్రై అయిపోతే కనుక వేయాలి. లేకపోతే ఇవి చాలా షార్ట్ డ్యూరేషన్, లైక్ మనం ఇంచుమించు అదే ఇప్పుడు 2 వారాల్లో మొత్తం వేయటం తీసేయటం కూడా అయిపోతుంది. కాబట్టి నీళ్ళు కూడా ఎప్పుడో 3 రోజులకో అలాగా చూసుకుని వేసుకున్నా, 4 రోజులకి ఇచ్చుకున్నా సరిపోతుంది. ఓకే, ఇసుక ఎక్కువ వాడాలండి. ఒకవేళ మన కుండీల్లో కనుక పెంచుకుంటే డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉండేటట్టు ఇసుకలో కనుక, లేకపోతే పైన ఒక లేయర్ ఆఫ్ ఇసుక వేసేసి మనం వేసుకున్నా అప్పుడు ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోండి తడి ఎక్కువ అయిపోయింది, తడి ఎక్కువ అయిపోయిన ప్లేస్లో పడిపోయింది. ఇంకా ఆ మొక్క మళ్ళీ తోటకూర వేసాం. మొత్తం కోసేస్తున్నానండి, ఎందుకంటే పడిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. మళ్ళీ వీక్కి ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పడలేదనుకోండి, మనం కొంచెం ఇంకా పెద్ద మొక్కలు అయ్యే వరకు ఉంచుకోవచ్చు. ఇన్ కేస్ అది ఫెయిల్ అయింది అనుకో, ఇలాగా ఎప్పుడన్నా ఏదన్నా బ్యాచ్ అప్పుడు మొత్తం హార్వెస్ట్ చేసుకుని ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే పంచి పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ ఏం చేసుకోవాలంటే మనకి డౌట్గా ఉన్నప్పుడు కొంచెమే మనకి ఎంత కావాలో అంత అలా పెంచుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ మనం హార్వెస్ట్ చేస్తూ ఉండాలంటే ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఈ వారం వేసామంటే నెక్స్ట్ వీక్ ఇంకో మడిలోనూ ఇంకో ప్లేస్లోనూ కొంచెం సో కంటిన్యూస్గా మనకి అంటే మనం ఏమనుకుంటాము 3 వీక్స్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటాం కదా.
సో అవి అయిపోయే టైంకి మళ్ళీ ఇంకా రెడీ అవుతాయి అన్నమాట. ఆర్ ఎల్స్ ఎక్కువ వెరైటీస్ ఉన్నప్పుడు మనకి అంత పట్టనప్పుడు అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారో 2 వారాలకు ఒకసారో మనం కంటిన్యూస్గా విత్తనాలు పెట్టుకోవడమే పని కింద పెట్టుకోవాలన్నమాట. ఓకే, మామూలుగా కొంటే ప్రతి ఒక్క మొక్క ప్రెషియస్గా చేస్తాము. ఇలాగా చేసినప్పుడు ఎంత మిగిలిపోతుందో అనిపిస్తుంది. ఇదిగోండి, ఇంకా మిగిలింది లక్ష్మి వచ్చింది, తనకు వస్తుంది, వేరే రకం కొద్దాం. ఇవాళ పసుపు కూడా హార్వెస్ట్ చేయాలండి. సాకి ఉండు, సాకి విష్ చేస్తుంది అన్నమాట వచ్చిందని. తోటకూర అండి, తోటకూర ఉన్నాయి, 2-3 చోట్ల వేసాం. వెనకాలంతా తోటకూరే. తర్వాత ఇదిగో ఇక్కడ, తర్వాత అక్కడ కూడా ఉంది చూడు. ఓకే, అది బాగానే వచ్చింది. ఇది చుక్క కూర. ఇవి ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగ తీసేస్తున్నాను. లేకపోతే మనం మధ్య మధ్యలో పీక్కుంటే మిగిలిన మొక్కలు పెద్దగా పెరుగుతాయి, కాడలు కూడా కోసుకోవచ్చు. ఒక్క కూర అండి, చాలా బాగుంటుంది మనకి ఈ స్టేజ్లో. కనుక బయట దొరికినా బాగుంటుంది కదా. అసలు ఇది ప్రాపర్గా వాష్ చేసుకోగలిగితే వేర్లతో పాటు కూడా తినేయచ్చు. ఫ్రై కానీ టమాటో వేసుకుని పుల్లగా చింతపండు అది నచ్చిన వాళ్ళు అది బాగా ఇష్టపడతారు మా ఇంట్లో. టమాటో అండ్ ఇప్పుడు మనకి దేశీవాలి టమాటాలు బాగా కాస్తున్నాయి కదా టెర్రస్ మీద. సో చెర్రీ టమాటోస్ కానీ ఇంకా వేరే రకమైన కూడా కొంచెం అలాగా పొయ్యి మీద పెట్టి మూత పెట్టామంటే మగ్గిపోతుంది. బాగా తాలింపు అది వేసుకుంటే చాలా మంచి న్యూట్రిషియస్ టేస్టీ కూర రెడీ. తోటకూర టమాటోతో చాలా అన్నం కలుస్తుందండి. గట్టి కూడా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ టమాటోస్ తినేసినట్టున్నాయి, మొన్న గుత్తులు ఉండాలి. ఇక ఇది ఇంకో రకం, మన అక్కడ లేదు ఇది, ఈ వెరైటీ మన ఇంటి దగ్గర లేవు ఈ వెరైటీ. కింద లాస్ట్ వీక్ ఒక గుత్తు ఉండాలి, ఇటువైపు కొరికేసినాయి. నాకు టెర్రస్ మీద ఇంకా కొన్ని ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా ఇటువరకు అయితే ఆకుకూరలు వేసేదాన్ని. అంటే మెయిన్ మొక్క ఒకటి నుంచి చుట్టూరు మెంతికూర అలాగా. బట్ ఇక్కడిది అక్కడిది ఎక్కువైపోతున్నాయని అది ఖాళీగా ఉన్న సీజన్ అయ్యే వరకు వెయిట్ చేయాలనుకోండి అసలు మొక్క. మీన్ వైల్ ఈ ఆకుకూరలు వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి కదా అని ఇంకా వేయలేదు ఈసారి ఈ టర్మ్లో. ఓకే, ఇది సరిపోతుందండి. అండ్ ఇంకా చెట్ల కింద మొన్న కొంచెం వదిలేసాం కదా, అవి చూడండి, చూపించు నిషాంత్. మొన్న అంతా కోసేసినాక ఇంకా బాగా చిన్న మొక్కలు ఉన్నవి ఇప్పుడు ఎదిగినాయి, అవి కూడా క్లియర్ చేసేసుకోవచ్చు ఆ ఉల్లిపాయ మడిలో. కొత్తిమీర కూడా మనకి చిన్నగా ఉన్నాయి, బట్ స్టిల్ నేను కట్ చేస్తున్నాను వీటిని. ఇలాగా కట్ చేయటం వల్ల మళ్ళీ రీగ్రో అవుతుంది కదా, సో ఎక్కువ కాలం హార్వెస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎండలు వస్తున్నాయి కదా. దేవుడు
నీళ్ళు చూసుకుని పెట్టు, ఆకుకూరలకు ఎక్కువ పెట్టకూడదు. ఎండ కూడా ఉంటుంది కదా, ఎండినప్పుడే పెట్టు. చాలా మంచి వాసన వస్తుంది, కొత్తిమీర వాసన. ఇవే కోసానండి, అగో చాలా ఎక్కువ కోసం. చాలా ఇంత కట్టలు అయితే బోల్డ్ కట్టలు, ఒక 20 కట్టలు అవుతాయా, పైన అవుతాయో. ఓకే, మనకు సరిపడా ఉంచుకుని, అంటే ఎండబెట్టుకుంటానికి కూడా కొంచెం ఉంచుకుని మిగిలిన ఎవరికైనా ఇవ్వచ్చు కూడా. అండ్ ఏ స్ప్రేస్ లేని తాజా ఆకుకూరలు కష్టం కదా దొరకటం, సో చాలా ప్రెషియస్గా తీసుకుంటారు కూడా. మధ్యాహ్నం అన్నం తినలేదు, ఫామ్కి వచ్చేస్తున్నాం కదా అని దానికి ఒక ట్రీట్ తీసుకొస్తే తినకుండా నా వెనకాల అది పట్టుకుని తిరిగింది. కనపడలేదు, ఎక్కడ దాచేసావో తెచ్చుకో అని చెప్పినా కూడా కామ్గా యాక్టింగ్ చేసింది. ఇప్పుడు మేము బిజీగా అటు వెళ్ళిపోగానే ఆ మట్టిలో నుంచి తీసుకుని చూడండి ఎలా తింటుందో. దొంగ రాస్కెల్. తీసే లక్ష్మి. ఇదిగోండి తోటకూర, మీకు అప్డేట్ ఇస్తున్నాను. 2 వీక్స్ బిఫోర్ వేసాం సీడ్స్, ఆ వీడియో కూడా మీకు అప్డేట్ చేస్తాను అప్పుడు విత్తనాలు పెట్టినప్పుడు. తోటకూర బాగా వచ్చినాయి. చుక్కకూర ఇసిరేసాము, ఇలా ఇసిరేయచ్చా అని అడిగారు ఎవరో. దేవుడు ఇసిరేసి పైన మట్టేసేస్తాడు. నేను మామూలుగా అయితే ఇలాగా ఈ 3 వేలతో విత్తనాలు అంటే పువ్వులు తీసుకుని లోపలికి నొక్కు పెడతాను అనమాట. ఇలా కూడా వస్తుంది, బట్ అంటే తను వేస్తున్నాడు కాబట్టి అండ్ వాటరింగ్ కూడా తనే చేయాలి కాబట్టి నేను విత్తనాలు ఫామ్లో మాత్రం దేవుడితోనే పెట్టిస్తాను. ఇదిగోండి, బట్ ఇలాగైతే ఫర్ ష్యూర్ అది కనుక ప్రాపర్ సీడ్ అయితే కనుక బాగా నాటుకుంటుంది. ఓకే, గోంగూర ఇదిగోండి చిన్న ప్యాచ్ చేసాము. ఓకే, ఇక్కడ వరకు, ఇక్కడ ఎందుకో రాలేదు. గోంగూర ఇంకో దగ్గర వేయిస్తాను. కొత్తిమీర, ఓకే, ఇక్కడ తోటకూర వేసాం కదా. తర్వాత ఈ వరుస అంతా మనం మెంతుకూర వేయించాను. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఈ చిన్న మొక్క పాలకూర చిన్నగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకోయిను. మళ్ళీ ఆ గాడ్ వైపు నుంచి ఇక్కడ వరకు తోటకూర. ఓకే, సో అవి ఆకుకూరలు అప్డేట్. ఇప్పుడు ఇంకేమేమి ఆకుకూరలు కోసుకోవచ్చు నేను. పాలకూర చిన్నగా ఉందండి, ఇప్పుడు డిస్టర్బ్ చేయను. అది కొంచెం పెద్దదైనాక మనం కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ గ్రో అవుతుంది. ఇప్పుడు లాగేమంటే మళ్ళీ వేర్లు కూడా కదులుతాయేమో. కొత్తిమీర కూడా అందుకే కొంచెమే కోసాను. అండ్ ఇక్కడ మొన్న లాస్ట్ వీక్ కోసింది ఇంకా తోటకూర ఉంది, అది తీసేస్తుంది లక్ష్మి. మొత్తం తీసే లక్ష్మి. లాంగ్ బీన్స్ ఉన్నాయి, కొంచెం కొద్దాం. చెప్పాను కదా ఈ మొక్క పీకేద్దామన్న అడ్డుగా ఉంది అన్నట్టు. ఆ చిలకడ దుంపలు అవి తీసినప్పుడు అనుకుంటే పోతుంది. సో అలాగా కొన్నిసార్లు మన మొక్కలు మనల్ని అంటే కన్ఫ్యూజ్ చేస్తాయి మాట. తీసేద్దాము అనుకునేటప్పుడు బెదిరిస్తున్నట్టు కదా మనం వాటిని, అప్పుడు పర్ఫామ్ చేస్తాయి. ఇది పాత వాటితో పాటు పెట్టిన మొక్కేనండి, అవి తీసేసాము. కొంచెం చిన్నగా ఉన్నా కోసేస్తాను. ఇది అల్లం కింద, అల్లం మీద పడుతుంది, వాటికి ప్రాపర్ ఎండ రావట్లేదు, నీడ వస్తుందని తీసేద్దాం అనుకుంటే ఇది అచ్చంగా ఈ బరువు ఇటే వాలిపోతుంది. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి, ఒక కూర అవుతుంది మనకి. ఇక్కడ 2 వంకాయలు ఉన్నాయి. చిన్నవి కూడా కోసేస్తాను, ముళ్ళు ఉంటాయి ఇట్లకి.
ఏది తోటకూర అదిగో చూపించు నిశాంత్ పెద్ద మొక్కలు పెట్టే లక్ష్మి టేబుల్ మీద. ఇంకా పెద్దవి అవుతాయి కానీ కూర అవ్వాలని కోసేసాను. ఇవ్వండి వంకాయలు ఎన్ని వచ్చినాయి. పచ్చిమిరపకాయలు, అండు మిరపకాయలు. లక్ష్మి అటువైపు ఉన్నాయి కూడా కోసాయి. నువ్వు కోసాయి, నేను ఇంకో రకం కోసా. చిక్కుడుపాది ఈ వీక్ కోయటానికి ఉంటాయి అనుకున్నాను, ఏమి రాలేదు. ఇవి కొద్దాం, వింగ్ బీన్స్ కొద్దామండి. ఇవి కొంచెం తగ్గినాయి ఈ వారం. తగ్గిపోయినాయి అండి ఇవన్నీ, ముదిరిపోయి సీడ్స్కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కొంచెం వస్తాయి మన కూర వరకు. తీయకపోతే వేస్ట్ అయిపోతాయని కోయటం. ఇవి విత్తనాలు వచ్చేసినాయి అండ్ ఇంకా ఆకు పెద్దగా అవ్వట్లేదు. మరి ఇది వెరైటీయే చిన్న ఆకు ఏమో తెలీదు. సో ఇది విసుగొస్తుంది అన్నమాట. ఈ కొంచెం కోసుకుని అవన్నీ తీసేసి ఇక్కడ ఇంకేమన్నా పాదులు పెడదామా అనిపిస్తుందండి. సో ప్రజెంట్ ఇప్పుడు తక్కువలో ఉన్నాం కాబట్టి అందాక ఉంచి విత్తనాలు అయితే పెడతాను. అవి అప్పటి వరకు కొంచెం రోజులు హార్వెస్ట్ చేసుకుని ఒక వారం 2 వారాలు అవి పెద్దగే స్టేజ్లో వీటిని తీసేయచ్చు. అండ్ అది కాకుండా మనం అంతకుముందు కోసిన కంద, చామదుంపలు, గుమ్మడికాయలు అవన్నీ కూడా నిల్వ ఉండే కూరగాయలు కదండి వింటర్లో. సో ఇలాగ మనం సీజన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో మనకి ఆకుకూరలతో పాటు అవి కూడా వండుకోవచ్చు. ఓకే, బచ్చలాకు కోసుకుని వండుకోవచ్చు.
మొన్న వారం ఇక్కడ ఉన్న కాకర పాదులు అవి మొత్తం తీసేసి క్లీన్ చేయించాను. ఇంకేమన్నా పెట్టుకోవచ్చని. చెమ్మకాయలు ఇది చిన్న వెరైటీ. ఇది యాక్చువల్గా మనం లేట్గా పెట్టామండి. మనకు సీడ్ ఎక్కడో మిస్ అయ్యింది. సో మళ్ళీ నేను తెప్పించి, గార్డెన్ సీడ్ కాదు, తెప్పించి మళ్ళీ పెట్టుకుని అవి వచ్చి కాసేటప్పటికి సీజన్ లేట్ అయిపోయింది. ఈ పొట్టి వెరైటీ ఈసారి కొత్తగా పెంచుతున్నాం. ఇంకా అటువైపు ఉంది, అటువైపు కూడా వస్తాయి. నీళ్ళు వస్తున్నాయి సాకి. ఎందుకో నీ మీద ఎవరన్నా పోస్తారు, పోయలేదు కదా. ఎందుకు వాటర్ వచ్చింది, పట్టుకో. అక్కడ ఉంది పైప్, అక్కడ వస్తుంది. స్టార్ ఫ్రూట్స్ కోసేద్దాం. స్టార్ ఫ్రూట్స్ కోద్దాం రా. ఇరా ఆకు రాలుతుంది. మళ్ళీ ఆకు రాలినాక మళ్ళీ ఇంకో పూత వస్తుంది. ఇగో ఇగో చూడు, ఇది ఇప్పుడు కొయ్యొద్దులే, ఇంకా పెరుగుతాయి. అవి కొయ్యొచ్చు. కోసే. ఇంకా ఇక్కడ ఏమో వేలాడుతున్నాయి, అవి చిన్నవి. ఇక్కడ గుర్తుంది, ఇగో చూడు ఎంత గుర్తుంది. ఇవి ఇంక పెరుగుతాయేమో. కాక ఎక్కడ వచ్చింది? ఈ సాకి వచ్చి నాకు టెర్రస్ గార్డెన్ మీద అసలు పక్షులు గూడులు పెట్టనివ్వట్లేదండి. అందరినీ పంపించేస్తుంది, ఒక్కటే ఉంటుంది, పిచ్చుకలు రానివ్వట్లేదు. కాకరకాయలు ఉన్నాయి. బెండకాయలు కొంచెమే సాంబార్లో పనికి వస్తాయి. ఓకే, చెమ్మకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి. పడుతున్నాయి కదా చిన్న చిన్న టమాటోలు, స్పూన్ టమాటోస్ అంటారు, చెర్రీ టమాటోస్ లాగానే చాలా బుడ్డి ఉంటాయండి. లాస్ట్ వీక్ ఉన్నాయి, రాలిపోయినాయో తినేసినాయో. ఈ సైజు ఇది చూడండి అసలు ఎలాగ ఉన్నాయో, ఏ మొగ్గల్లాగా ఉన్నాయి.
ఇది చూడండి ఎలా ఉంది అసలు గుత్తు. ఇది మనకి లాస్ట్ టైం కూడా కాసింది, కానీ ఆ బరువు కింద పడిపోయి ఏంటది గెలిపోయిందండి. అరటి అదే కూర అరటికాయలు, ఇది ఒకటి అదొకటి వచ్చింది, అందదు. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కొంచెం కొంచెం మనకు సరిపడా వచ్చినాయి, ఆకుకూరలు ఎక్కువ వచ్చినాయి. ఇవాళ ఏమేమి కోసామంటే మెంతికూర బోల్డ్ ఉంది, బోల్డ్ అంటే కొంచెం స్టోర్ చేసుకోవచ్చు, పంచిపెట్టుకోవచ్చు. తోటకూర, మొక్కకూర, కొంచెం పెద్ద కూర, కొత్తిమీర, బచ్చల కూర, చుక్కకూరను, పాలకూర చిన్నగా ఉన్నాయని కొయ్యలేదు, కొంచెం పువ్వులు, చెమ్మకాయలు, వంకాయలు, మామిడికాయ, కరివేపాకు, పండుమిరపకాయలు, బొరబాటిళ్ళు, వింగ్ బీన్స్ విత్తనాలు, కాకరకాయలు, స్టార్ ఫ్రూట్స్. ఓకే, సో డిసప్పాయింట్ చేయకుండా కొంచెం మనకు సరిపడా వస్తున్నాయి. ఇది ఇవాళ హార్వెస్ట్. అండ్ టెర్రస్ మీద కూడా ఉంటున్నాయి కదండి, సో సరిపోతున్నాయి. యాక్చువల్లీ ఎక్కువే అవుతున్నాయి. ఓకే, మనం రోజుకి 2 వెరైటీస్ అన్నా వండుతాం కదా, అలాగా నాకు సరిపోతున్నాయి. క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి, బయటకు వెళ్ళి. ఓకే, సో ఇది ఇవాళ హార్వెస్ట్. మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీగా. లోకా సంస్థ సుఖినో భవంతు.